ఇంత చేస్తే నువ్వు శరీరమే వదిలేస్తావు అని బెంగ పెట్టుకోవు. ఆయన మీద బాణం వేయడం ఏంటి? మూడో కన్ను ఇద్దరికి కలిసిపోయింది కాబట్టి అంగీకరించావు. దక్షుడి దగ్గరికి వెడితే దక్షుడు శివనింద చేస్తే నువ్వు శరీరమే వదిలేస్తావు. శివనింద మీద అంత కోపం, శివ గౌరవం మీద అంత ప్రీతి. కాబట్టమ్మా స్వాధీన వల్లభ, అంత అనుగమించి భర్త యొక్క మనసుని చూరగొన్నదానవు. ఇది చెప్పడానికి అంత గొప్ప కీర్తన చేశారు, అంత గొప్ప నామాన్ని ఉటంకించారు. హేమంత ఋతువు అధినాయకుడిగా ఉంటాడు. సహస్రి సహ్యశ్రీ అనేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు. అది దాటితే బంగారు ప్రాకారం. ఆ బంగారు ప్రాకారం మధ్యలో కదంబ వృక్షాలు ఉంటాయి. కదంబ వృక్షాలు వానలు పడితే పువ్వులు పూసి ఆనందిస్తాయి. అక్కడ కదంబ తేనె ఏరులు కింద పారుతూ ఉంటుంది. మహాజ్ఞానులైన వారు ఆ కదంబ వృక్షాల పుష్పాల నుంచి కారినటువంటి తేనె తాగి మత్తెక్కి ఇక్కడే అమ్మవారి దర్శనం చేస్తూ ఆ కదంబ వృక్షవాటికలలో పడుంటారు. అమ్మవారు అప్పుడప్పుడు ఆ కదంబ వనాలలో విహరించడానికి వస్తూ ఉంటుంది. అక్కడ శిశిర ఋతువు అధినాయకుడిగా ఉంటాడు. తపశ్రీ తపస్య శ్రీ అనబడేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు. అది దాటితే పద్మరాగమణులు. పద్మరాగమణుల ప్రాకారం అది దాటి లోపలికి వెడితే ఇళ్ళు, వీధులు, రాజవీధులు, గృహాలు, కార్యాలయాలు, అన్ని మనుషులు తొడుక్కున్నటువంటి పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న కవచాలు, పెట్టుకున్నటువంటి కుండలాలు అన్ని పద్మరాగమణులే. మంటలున్నాయా అన్నట్టుగా ఎర్రటి కాంతులతో నిండిపోయి ఉంటుంది. అటువంటి పద్మరాగమణుల యొక్క ప్రాకారం దగ్గర ఇంద్రుడు కాపు కాస్తూ ఉంటాడు. అన్ని పద్మరాగమణులతో ఉంటాయి. దాని చుట్టూ ఇంద్రుడు, అగ్ని, యమ, రాక్షస, వరుణ, వాయు, కుబేర, రుద్రులు అన్ని దిక్కుల యందు భవనాలు నిర్మించుకుని అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని బ్రహ్మాండముల యొక్క ఇంద్రులు, అన్ని బ్రహ్మాండముల యొక్క రుద్రులు, అన్ని బ్రహ్మాండముల అగ్ని సమిష్టి అంశాలు దాని చుట్టూ ఉంటాయి. ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు తల్లిని. ఇక్కడ అనేక మంది శక్తులు, ఖడ్గమాలాస్త్రోత్సవంలో చెప్పబడేటటువంటి శక్తులన్నీ కూడా చేతిలో ఖడ్గాలు పట్టుకుని అగ్నిహోత్రం కాల్చకుండా ఆపుతాం, వాయువు వీచకుండా ఆపుతామని నాలుకలు బయట పెట్టుకుని అమ్మవారి యొక్క గణాలు కొన్ని కోట్లు తిరుగుతుంటాయి. వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆదేశిస్తే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అది దాటితే గోమేధికమణులతో కూడినటువంటి ప్రాకారం. అక్కడ చాలా శక్తివంతులైనటువంటి అమ్మవారి శక్తులు కొన్ని కోటాను కోట్లుంటాయి. అవి పిశాచవదనములతో తిరుగుతుంటాయి. చేతిలో సుదర్శన చక్రాలు పట్టుకు తిరుగుతుంటాయి. అది దాటితే వజ్రాల ప్రాకారం. ఆ వజ్రాల ప్రాకారం బావులు, భూములు, వీధులు, ఇళ్ళు, వజ్రాలు అన్ని వజ్రములతో నిండిపోయి ఉంటాయి. వాటి నిండా దేవీ శక్తులే. అది దాటితే వైఢూర్య ప్రాకారం. అన్ని వైఢూర్యాలతో ఉంటాయి. అక్కడ అమ్మవారి శక్తులే. అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం. ఇంద్రనీలమణి ప్రాకారం దాటితే అమ్మవారి యొక్క 16 శక్తులు ఉంటారు. అత్యద్భుతమైనటువంటి 16 శక్తులు అక్కడ ఉంటాయి. ఈ 16 శక్తులు దాటితే ముత్యాల ప్రాకారం. అక్కడ అన్ని తెలుపు కాంతితో ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రధాన మంత్రి మండలి 8 మంత్రినులు అక్కడ ఉంటారు. రాజశ్యామల అని ప్రధాన మంత్రిని అమ్మవారికి కుడి చేతి పక్కన కూర్చుని ఉంటుంది. అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది. ఆ రాజశ్యామలాని ప్రతిరోజు చూస్తే పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఆ రాజశ్యామల వంక చూస్తే బుద్ధి వైభవం కలుగుతుంది పిల్లలకి. ఆ శ్యామలాదేవి ఆధిపత్యంలో 8 మంత్రులు ఉంటారు. ఇది దాటితే మరకత ప్రాకారం. అక్కడ 6 శక్తులు ఉంటారు. అందులో గాయత్రీదేవితో సహా కలిసి అమ్మవారిని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉపాసన చేసిన వారికి శక్తినిస్తారు. అది దాటితే పగడాల ప్రాకారం. అక్కడ పంచభూతములకు నాయికలైనటువంటి శక్తులు ఆ ప్రాకారం దగ్గర ఉంటారు. ఇంకా లోపలికి వెడితే నవరత్న ప్రాకారం. అక్కడే దశమహావిద్యలని చెప్తుంటారే అమ్మవారివి. ఆ దశమహావిద్యలు అక్కడే ఉంటారు అమ్మవారి శక్తుల రూపాల్లో. అది దాటితే చింతామణి గృహం. కాంతితో మిరిసిపోతుంటుంది ఆ చింతామణి గృహంలో. ఆ చింతామణి గృహంలో 4 మంటపాలు ఉంటాయి. ఒక మంటపం శృంగార మంటపం, ఒక మంటపం ముక్తి మంటపం, ఒక మంటపం జ్ఞాన మంటపం, ఒక మంటపం ఏకాంత మంటపం. అమ్మవారు శృంగార మంటపంలో 16 సంవత్సరాల వయస్సే ఎప్పుడు ఉండేటటువంటి మహాకామేశ్వరుడితో కూర్చుని ఆనందం అనుభవిస్తూ ఉంటుంది. ముక్తి మంటపంలో ఆవిడ మోక్షం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం చేసి మోక్షం ఇచ్చి తనలోకి కలుపుకుని అక్కడికి తెచ్చుకుంటుంది వాళ్ళని.
3 జ్ఞానమంటపం. అక్కడ ఆవిడ జ్ఞాన బోధ చేస్తుంది. ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోందో వారు ఆ మంటపంలోంచే జ్ఞానబోధని పొందుతారు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. 4ది ఏకాంత మంటపం. ఆవిడ వారాహి, ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆవిడకి వారాహిని రాజశ్యామల అని పిలిచి కూర్చుంటుంది సింహాసనం మీద. కుడి పక్కన రాజశ్యామల, ఎడమ పక్కన వారాహి కూర్చుంటారు. ఎక్కడ ఎవరికి శిక్ష వెయ్యాలో ఎలా వెళ్లాలో ఆవిడ నిర్దేశకత్వం చేసి అక్కడ చెప్పి వెడుతుంది ఆదేశం. వారాహి రాజశ్యామల దాన్ని అమలు చేస్తారు. అక్కడ సభ తీరుస్తుంది ఆవిడ. ఏకాంత మంటపంలో ఆవిడ రహస్య చర్చ చేస్తుంది వాళ్ళిద్దరితోటి. ఈ చింతామణి గృహం లోపల కంటా వెళ్ళేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉండదు. మహాజ్ఞానులైనటువంటి వారు, గొప్ప భక్తులైనటువంటి వారు, అమ్మవారి అనుగ్రహం పొందిన వారు వెడతారు. ఆ వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది. ఆ మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. అంటే మంచానికి 4 కదండి కోళ్ళు. కానీ చిత్రం ఏమిటంటే ఇందులో ఎప్పుడూ అమ్మవారు కామేశ్వరుడు తూర్పుకి తిరిగి కూర్చుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి. ఇది తూర్పు అయితే ఇదే అమ్మవారు కూర్చున్న మంచం అనుకోండి. కాసేపు మీరు ఇదే అమ్మవారు కూర్చున్న మంటపం అయితే ఇక్కడ ఈ మంచం కింద కోడు కింద కూర్చునేటటువంటి వాడు మామూలు కోడు ఉండదు. అమ్మవారు కూర్చునేటటువంటి ఆ ఆసనానికి, ఆ మంచానికి, ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వైపుకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా. అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు. అలాగే ఇటు పక్క వాయవ్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు. ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఈ 4 కోళ్ళని కలుపుతూ పైన ఒక పర్యంకం వేశారు కదండి, ఏదో ఒక ఆచ్ఛాదన ఇలా వేస్తే దాని మీద కదా నేను కూర్చున్నాను. ఈ 4ని కలుపుతూ వేశారు పైన. ఈ 4ని కలిపి వేసినటువంటి మంచం మీద ఆచ్ఛాదనగా సదాశివుడు ఉంటాడు. ఈ సదాశివుడన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అమ్మవారు కూర్చున్నప్పుడు ఈ పర్యంకం మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. 16 సంవత్సరాల వయస్సులో ఉన్నవాడిగా నవమన్మధుడై ప్రకాశిస్తుంటాడు. ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది, కూర్చుని దర్శనమిస్తుంది. దీనికి రహస్యమేమి అని అడిగారు. మీరే ఇదంతా మీరు జాగ్రత్తగా అది అలా అర్థం చేసుకోవడం మీకు వస్తే. ఇప్పుడు నేను చింతామణి గృహానికి సంబంధించి మణిద్వీప వ్యాఖ్యానానికి ఆంతర్వ్యాఖ్యానం చెప్పడం అంటే అంత తేలిక కాదు. పై విషయం మీకు చెప్పాను, కానీ ఒక్కటి మీకు కొద్దిగా సూచన చేస్తాను. అమ్మవారి గురించినటువంటి తలపులు నిరంతరమైపోతే అప్పుడు వాడు అమృత సముద్రపు ఒడ్డుకు వెళ్ళినట్టు, రత్నాల కాంతులు కొట్టినట్టు. ఎప్పుడూ ఆలోచనలే ఉంటే అమృతపు సముద్రపు ఒడ్డుకి చేరిపోయాడని గుర్తు. మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ చింతనలే, అంటే మనస్సుకి అవే ఆలోచించడం, చింతించడం అలవాటైపోతే మీరు చింతామణి గృహం దాకా చేరిపోయినట్టు. ఇలా మీరు ఉపాసన చెయ్యగలిగితే అమ్మవారి మంచం కోళ్ళకు అర్థం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా సృష్టి, స్థితి, లయ అని 3 చెప్తాం మనం. సృష్టి అంటే ఇంతకు ముందు లేనిదాన్ని తీసుకురావడం. బ్రహ్మగారు కూర్చుని చేస్తాడు. ఈ బ్రహ్మగారు చెయ్యడానికి శక్తి ఎక్కడిది? ఈవిడలోంచి వస్తోంది. ఇదే శ్రీ విద్యా సంప్రదాయం అంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ శక్తినిచ్చేటటువంటి పరాశక్తిగా అమ్మవారు ఉంటుంది. ఆవిడ శ్రీ మహారాజ్ఞి. ఆవిడ అనుగ్రహిస్తే ఆయన సృష్టి చేస్తాడు, ఆవిడ అనుగ్రహిస్తే ఆయన నిలబెడతాడు. ఆవిడ ఇలా అంటే ఆయన లయం చేసేస్తాడు. ఆవిడ అనుగ్రహిస్తే ఆయన ఒక తమాషా అయినటువంటి ఆట ఆడుతుంటాడు. ఏమిటో తెలుసా అండి? ఈయన ఆడేటటువంటి ఆట పేరు ఈ 3 మీకు తెలుసు: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే పుట్టించడం, స్థితి అంటే ఉంచడం, లయం అంటే కలిపేయడం. ఈయన చేసేదాన్ని తిరోధానము అంటారు. తిరోధానము అంటే ఏమిటో తెలుసా అండి? తిరస్కరణి అంటారు. తిరస్కరణి అంటే ఉన్నది కనపడకుండా చేయుట. బాగా గుర్తుపెట్టుకోండి. తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా చేస్తే తిరోధానం అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి, నా వెనక కూడా ఉన్నారు మనుషులు. ఈ వెనక చెట్లు ఉన్నాయి, వేప చెట్టు, ఆ రావి చెట్టు, దాని మొదలుంది, దాని చుట్టూ అరుగుంది. ఆ అరుగు మీద కూర్చుని కొంతమంది ఉన్నారు. అలాగే ఆ అరుగుకి ముందు కుర్చీల్లో కొంతమంది కూర్చుని ఉన్నారు. కానీ నాకు ఇక్కడ వరకే కనపడుతోంది, ఈ వెనకవి నాకు కనపడవు. ఎందుకు కనపడవు? ఇది అడ్డుంది.
ఇలా అడ్డుండి వెనకది కనపడకుండా చేయడాన్ని తిరస్కరణి విద్య అంటారు. అంటే ఉన్నది కనపడకుండా చేయడం. ఉన్నది కనపడకుండా చేయడమే మాయ. ఉన్నది ఈశ్వరుడే. ఈశ్వరుడు కనపడకుండా నామరూపాలు కనపడేటట్టు చేయడమే మాయ. ఈ మాయ చేస్తున్నంతసేపు మీకు భగవంతుడు కనపడ్డాడు. కనపడకుండా సంసారంలో పెట్టి ఆటలు ఆడిస్తుంటాడు. ఈ మాయ ఎవరు కమ్మిస్తారంటే ఈవిడ అనుగ్రహంతో ఆయన ఆడిస్తుంటాడు. ఈశానంలో కూర్చొని ఆ కూర్చుని ఆడించే ఆయన పేరే తిరోధానం. ఆయన ఆ పని చేస్తుంటాడు. మాయతో ఈ లోకాన్ని ఆడిస్తూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇప్పుడు ఈవిడ చూస్తుంది ఎవరినో, వాడు పాపం చాలా పరితపిస్తున్నాడు, వాడికి జ్ఞానం ఇచ్చి ఉన్నదున్నట్టుగా కనపడేటట్టు చేస్తాను, ఉన్నది పరమాత్మ ఒక్కటే, వాడికి ఆ దర్శనం ఇస్తానంటుంది. అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పని చేయడం ఆప్ చేస్తాడు, ఈయన పని చేయడం మొదలు పెడతాడు. అంటే ఈ పైన పర్యంకంగా ఉన్నాడే ఈ సదాశివుడు అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ తెర పైకెత్తుతాడు. ఆయన పైకెత్తేసేటప్పటికీ అసలుది తెలిసిపోతుంది. ఓ మాయా అన్న తెర పైకి లేచిపోయింది అనుకోండి, ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. అనేకమైనటువంటి కుండలుగా కనపడుతున్నా ఉన్నది మట్టి ఒక్కటే. అనేక ఆభరణములుగా కనపడుతున్నా ఉన్నది బంగారం ఒక్కటే. అనేకమైనటువంటి కొయ్య బొమ్మలుగా కనపడుతున్నా ఉన్న దారు ఒక్కటే. అనేక ఆవుల పాలుగా కనపడుతున్నా ఉన్న పాలు ఒక్కటే అని మీకు సత్యం తెలిసిపోతుంది. అనేకత్వములోంచి ఏకత్వములోకి వెళ్ళిపోతారు. ఈ ఏకత్వముకి వెళ్ళిపోయేటట్టుగా మాయ అన్న తెరని ఎత్తేయడం సదాశివుడు చేస్తాడు. ఈ సదాశివుడు ఇలా చేస్తే మీకు ఎవరు కనపడతారంటే ఎడం తొడ మీద కూర్చున్నటువంటి అమ్మవారు అయ్యవార్ల యొక్క పాదాలు కనపడతాయి. ఇదే మోక్షం. ఈ నిజతత్వం తెలిసి ఆవిడలోకి కలిసిపోవడం. ఈవిడ ఎలా చెప్పిందో అలా వాళ్ళు నడుస్తారు. అందుకే ఇలా నడిస్తారు కాబట్టి, ఈవిడ చెప్పిన మాట వింటారు కాబట్టి వాళ్ళని పంచబ్రహ్మలని పిలుస్తారు. ఈవిడ కానీ వదిలిపెట్టేసిందా, ఈవిడ కానీ నేను మీతో కలిసి పనిచేయట్లేదు, నీ పదవి తీసేశానంది అనుకోండి, ఆ బ్రహ్మత్వం పోతుంది. ఈవిడ శక్తి కానీ ఆయనకి తీసేసింది అనుకోండి, ఒక ఆయనకి పదవి ఇచ్చారు, ఆ పదవి తీసేశారు. ఇప్పుడు పదవి తీసేస్తే ఆయన ఎందుకు పనికి వస్తాడండి? ఇక పనికిరాడు ఆయన. ఆ పదవి లేదు ఆయనకి. పదవి తీసేసే శక్తి ఎవరి యందు ఉంది? శ్రీ మహారాజ్ఞి ఆవిడకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ పదవి తీసేస్తే ఆయన ప్రేతం అయిపోతాడు, ఎందుకు పనికిరాడు ఇక. కాబట్టి పంచబ్రహ్మాసనాసీన ఆవిడే, పంచప్రేతాసనాసీన ఆవిడే, పంచప్రేత మంచాభిషాయిని ఆవిడే. ఇదే శ్రీ విద్యా రహస్యం. అదే మీరు ఎప్పుడైనా లలితాపరాభట్టారిక కూర్చున్నప్పుడు నలుగురు మంచంకోళ్లకు బదులు నలుగురు కూర్చున్నట్టు కనపడతారు. ఇదే దాని రహస్యం. ఇలా కనపడితే అంతా బాగుంది కానండి, అంతా తానే పరిపాలిస్తున్న దానికి మళ్ళీ పక్కన కామేశ్వరుడు ఎందుకు వచ్చాడు అంటే పరమ మర్యాద ఒకటి ఉంది లోకంలో. ఏమిటా మర్యాద? మనందరం ఆవిడ పిల్లలం కదండి, మనందరం ఆవిడ్ని చేరుతున్నాం కదా, వాళ్ళు కూడా ఆవిడ పిల్లలే కదా. ఆవిడ మొదటి నామం శ్రీమాత కదా, ఆవిడ అమ్మ అవ్వాలంటే అయ్యి ఉండాలిగా పక్కన. అందుకని లలితమైన ఈ మాతృత్వం ఉందే, పరమలాలిత్యమైన మాతృత్వము లలిత. ఇంకా ఇంతకన్నా లాలిత్యం లోకంలో లేదు. అందుకే లలితకి పక్కన లలితేశ్వరుడు ఉన్నాడు. ఆ అమ్మయే అందం, ఆ అమ్మతనం అందం. ఇంత వైభవం ఉండి ఆ భర్తకంత గౌరవం ఇవ్వడం అందం. అందుకని ఆవిడ త్రిపుర సుందరి. ఆవిడకి త్రిపుర సుందరీశ్వరుడు ఉన్నాడు, త్రిపుర హరుడు ఉంటాడు. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపుర హరుడు. వీళ్ళిద్దరిది కలిపి అన్యోన్య దాంపత్యం. అంటే త్రిపురములను మాయ ఈవిడ చేస్తుంది. త్రిపురాసుర సంహారం చేసి జ్ఞానం సదాశివుడుగా ఆయన ఇస్తుంటాడు. ఆవిడ అనుగ్రహంతో శ్రీ విద్యా సంప్రదాయంలో అయితే. కాబట్టి ఇప్పుడు త్రిపుర సుందర ఆవిడే, లలితాంబ ఆవిడ, రాజరాజేశ్వరి ఆవిడ పరిపాలకురాలుగా. రాజరాజేశ్వర ఉండడు, త్రిపుర సుందర ఉండడు, లలితేశ్వర ఉండడు, శివ మాత్రం ఉంటారు. మహాకామేశ్వర మహాకామేశ్వరిగా ఇద్దరు కూర్చునుంటారు. ఇది పంచప్రేద మంచాధిశాయని పంచబ్రహ్మాసనాసీన. ఇప్పుడు ఒక్కసారి రండి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. తర్వాత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. ఇది ఇక్కడే మీరు చూడాలనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు ఆ నామాన్ని నేను ఇందులోకి ఎందుకు తేలేదో తెలుసా అండి? మహాపద్మాటవీ సంస్థ ఎందుకు చెప్పలేదో తెలుసా?
బాగా సమర్థుడైనటువంటి గురువు పక్కన ఉండి చూస్తే తప్ప, జాగ్రత్తగా గమనిస్తే తప్ప చేయకూడదు కుండలిని. పరమాచార్య అంతటి వారు ఈ విషయంలో హెచ్చరిక చేశారు. కుండలిని శక్తిని జాగృతం చేసి కదిపితే మూలాధారం దగ్గర నుంచి షట్చక్రములు విచ్చుకుంటాయి. ఆ విచ్చుకున్నప్పుడు అవి ఏమవుతాయంటే తాటి చెట్టంత ప్రమాణంలో నాళమును పెద్ద పెద్ద తామరల కింద విచ్చుకుంటాయి. అంటే యోగ శక్తులు కలిగి విచ్చుకుంటాయని దాని అర్థం. అంతంత విచ్చుకుంటే మూలాధారం దగ్గర నుంచి కుండలిని జాగృతమై పైకెక్కుతుంది. షట్చక్ర భేదనం చేసి సహస్రారంలోకి వెళ్ళి ఇక్కడే మహాకామేశ్వరుడు యొక్క తొడ మీద కూర్చున్నప్పుడు అమృత వృష్టి కురుస్తుంది యోగి మీద. ఆ అమృత వృష్టి కురిసినటువంటి వాడెవరో వాడు ఇక్కడే చింతామణి గృహాంతస్థాయిన అమ్మని దర్శనం చేస్తాడు. అది జ్ఞాన మార్గంలో అయితే, నిన్న నేను చెప్పినటువంటి మార్గంలో అమ్మవారు ఉన్న ఇల్లు మన పూజా గృహమే అని చింతామణి గృహం చేసుకుంటాడు. మా అమ్మ ఉన్న చోటుకి వెళ్ళాను సాలుక్యం, మా అమ్మకి దగ్గరగా ఉన్నాను సామీప్యం, అమ్మని ఆరాధన చేసి ఆ రూపంతో ఉంటాడు సారూప్యం, ఆఖరికి ధ్యానంలో అమ్మలో కలిసిపోతాడు సాయుధ్యం. ఇలా విడితే ఎలా అవుతుంది అంటే సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరివృతే అని మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ఇప్పుడు మీరు ఇది వినడంలో మీరు ఎన్ని నామాలు దాటారు? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని, తర్వాత సుధాసాగర మధ్యస్థ. ఇక్కడి వరకు నేను చెప్పేసినట్టేనా? ఇప్పుడు చెప్పేసినట్టేనా కాదా? ఇవన్నీ చెప్పలేదండి ఇప్పుడు నేను. సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సముద్రం మధ్యలో ఉంది. అమృతం కన్నా గొప్పది ఆ సముద్రం. అమృతం తాగిన వాళ్ళు మళ్ళీ జన్మలు విడిచిపెట్టి బ్రహ్మాదులు శరీరాలు విడిచిపెట్టారు. ఈ సుధా సముద్రం మధ్యలో ఉన్న అమృత స్వరూపిణి అయిన అమ్మవారి దర్శనం చేసిన వాడు ఇహ పుట్టడు, మోక్షం పొందుతాడు. కాబట్టి అది సుధాసాగర మధ్యస్థ. ఇప్పుడు ఈ నామాల వరకు నేను వెళ్ళిపోయినట్టేనా కాదా? మీకేమైనా అభ్యంతరమా? కాబట్టి రేపు నేనేం చెప్పాలి? కామాక్షి. ఇది చెప్పే ముందు ఇవాళ మీకు నేను చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయాలు రెండు మనవి చేస్తున్నాను. రేపు కామాక్షి పరమోత్కృష్టమైన నామం గురించి రేపు నేను మాట్లాడతాను. అమ్మ మాట్లాడిస్తుంది, సందేహం లేదు. కానీ మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాం కదా, ఆ తల్లి అనుగ్రహం ప్రధానంగా సువాసినులు నోచుకోవాలి. అదృష్టానికి కొన్ని కోట్ల 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 జన్మల తరువాత సువాసినిగా ఉండి అమ్మవారి పాదాల మీద కుంకం వేసే భాగ్యం పొందుతారు అని శాస్త్రవచనం. అమ్మవారు దేనికి పొంగిపోతుందంటే సువాసిని ఇంత కుంకం అమ్మవారి పాదాల మీద వేస్తే పొంగిపోతుంది. ఇవాళ త్రయోదశి నాటి సాయంకాలం రాత్రివేళ కాబట్టి అమ్మవారి అనుగ్రహం చంద్రమండల రూపిణిగా చాలా విశేషంగా ఉంటుంది. అందుకని మీకు ఇవాళ చెప్తున్నాను. మనం మహాశివరాత్రి నాటి సాయంకాలం 6 గంటల వేళ అమ్మవారిని కోటి కుంకుమార్చన చేస్తాం. ఆ కోటి కుంకుమార్చన కోసమని సువాసినులందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు. ఎవరికి ఐడెంటిటీ కార్డు ఉందో వాళ్ళనే అందులో కూర్చోవడానికి అనుమతిస్తారు. ఎందుచేత అంటే అనంతంగా చేయించడానికి మనకి ఒక పరిధి ఉంది, ప్రాంగణం ఒకటి చూసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకని అంటే మీ అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇంట్లో ఓ పిల్ల ఉంటుంది, పెళ్లి కావలసిన పిల్ల ఉంటుంది, ఓ చదువుకుంటున్న పిల్లాడు ఉంటారు. ఎవరికి అమ్మవారి అనుగ్రహం అక్కర్లేదు. ఎవరో ఒక్కరికో ఇద్దరికో కాకుండా ఇది అందరికీ అమ్మవారి అనుగ్రహాన్ని అందించాలి అనుకున్నాం. అందున లలితా సహస్రనామ స్తోత్ర ప్రవచనం జరుగుతుండగా దాని అంతర్భాగంగా మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో ఇంత గొప్ప కోటి కుంకుమార్చన జరగడానికి మన ద్రవ్యం పడడము అంటే దానికి ఎంత అదృష్టం ఉండాలండి. అందుకే శనివారం ఆదివారం 2 రోజులు తీసుకొచ్చి మీరు ఎంత సమర్పిస్తే మీ శక్తి వంచన కాదని అనుకుంటున్నారో ఆ ద్రవ్యాన్ని హుండీలో వెయ్యండి. సోమవారం నుంచి మాత్రం ఇంకా హుండీ పెట్టండి అని అడగద్దు. ఆ హుండీలు ఉండవు, ఆ హుండీ ఉండదు. హుండీల్లో మిగిలిన వాటిలో వేసినా అది కుంకుమార్చనకి వాడదు. ఆ 2 రోజులు మాత్రమే కుంకుమార్చనకి వాడతారు. దీంట్లో మళ్ళీ కొంతమంది మగవాళ్ళకి అయ్యో ఏమండి మరి మేమేం చేయలేకపోతున్నామేమో అంటారేమోనని వాళ్ళని అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణం పైన కూర్చోపెట్టి
వాళ్ళందరూ కూడా శ్రీమాత్రే నమః అనడానికి ఉత్తరీయం వేసుకుని పంచె కట్టుకుని వచ్చి కూర్చుంటాం, విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని అన్న వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి వేరే గుడిలో కూర్చోవడానికి అవకాశం ఇస్తున్నాం పైన. అదే సమయంలో పక్కన గోవులకి పూజ జరుగుతుంది ఏకకాలంలో. అదే సమయంలో మీకు కనపడలేదన్న బాధ లేకుండా ప్రొజెక్టర్స్ తోటి స్క్రీన్స్ పెడతారు, పెట్టి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. అమ్మవారిని ఇక్కడ ఉయ్యాల రూపుతారు. ఆ రోజున అమ్మవారికి ఒక కీర్తన పాడతారు, అమ్మవారికి నాట్య ప్రదర్శన ఉంటుంది. అమ్మవారు ఇన్నిటిని స్వీకరిస్తుంది మహాశివరాత్రి నాడు. మహాశివరాత్రి నాటి సాయంకాలం ఇంత గొప్ప కార్యక్రమం ఏకకాలంలో జరుగుతోందని తెలుసుకుని ఇది చూడ్డం కోసమని అనేక ఊళ్ళ నుంచి కూడా బయలుదేరి వచ్చేస్తున్నారు. అంటే కాకినాడలో ఉన్న మనం ఎంత ధన్యాత్ములమో అర్థం చేసుకోండి. ఇది కోటేశ్వరరావు గారు చేశారు, గోపాలకృష్ణ గారు చేశారు అనుకోకండి. ఆ పరాశక్తి, ఆ జగదంబ అనుగ్రహించి మిమ్మల్ని అనుగ్రహించి చేయించాలనుకుంటోంది. కాబట్టి శనివారం ఆదివారం మాత్రమే హుండీ ఉంటుంది. నేనైతే ఏం చెప్తానంటే, నేను చేసేదే మీకు చెప్తున్నాను. నా కూతుర్ని కూడా రమ్మనమని నా కూతురు చేత్తో కూడా నేను కొంత ద్రవ్యం వేయిస్తాను, నా భార్యతో వేయిస్తాను, నేను వేస్తాను. నేను చెయ్యండి మిమ్మల్ని చెయ్యమని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకని అంటే ఇంత కుంకం అమ్మవారి పాదాల మీద పడితే, ఆ క్రతువులో మన ద్రవ్యం పడితే మన అందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుల కోసం ఈ మాట చెప్తున్నానని అనుకోకండి. డబ్బుల కోసం చెప్పేటట్టుంటే డబ్బుల కోసం వెర్రెక్కడం, డబ్బుల కోసం టికెట్లు అమ్మడం నా జీవితంలో లేదు. నేనే డబ్బులు పుచ్చుకోవాలనుకుంటే ఈ పాటికి కొన్ని లక్షలు సంపాదించి ఉండేవాడిని. నా జీవితంలో ఎప్పుడు 5 పైసలు నేను దీని మీద సంపాదించలేదు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి సహృదయంతో ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోండి. చేసుకుని చక్కగా శనివారం ఆదివారం ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోండి. మీరు ఇబ్బంది పడకుండా. నేను మీకు ఆ మాట కూడా చెప్తున్నాను, సోమవారం దాటిపోయిన తర్వాత ఏదో ఒక రోజున మీకు ఆ టోకెన్లు ఇస్తాం. ఆ టోకెన్లు ఇచ్చినప్పుడు ఆ డేట్ మాత్రం ముందు ఎందుకు చెప్పట్లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. నాకు తెలుసు, లలితా సహస్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఎందరో తల్లులు రోజు వచ్చి ఇక్కడ కూర్చుని వింటున్నారు. వాళ్ళందరూ నాకు తెలుసు. నేను ఒక డేట్ చెప్పాను అనుకోండి, 5 గంటలకి ఈ ప్రాంగణం టోకెన్ల కోసం నిండిపోతే అసలు పరమభక్తితో లలితా సహస్రం విన్న వాళ్ళకి నేను ఆ టోకెన్ అందించే ప్రయత్నంలో విఫలమైపోవచ్చు. అందుకే టోకెన్లు ఏ రోజు ఇస్తున్నానో నేను చెప్పను. ఇలాగే సభ నడుస్తూ ఉంటుంది. ఇవాళ ఇమ్మని అమ్మవారు ఏ రోజు ఆదేశిస్తుందో ఆ రోజు గోపాలకృష్ణ గారిని పిలిచి నేను అనౌన్స్ చేస్తున్నాను, టోకెన్లకి కౌంటర్ పెట్టండి అని చెప్పి టోకెన్లు ఇచ్చేస్తాను. ఇందులో మీ క్షేమం కోసం, మీకు అందరికీ అందడం కోసమే ఆ ప్రయత్నం కోసం తప్పించి అది ఏదో ఎవరిని మోసం చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఆ రోజున టోకెన్లు మిగిలిపోయాయి అనుకోండి, మేమేం దగా చేసేది ఉండదు. మీరు ఒక్కటే తీసుకోండి, 2 తీసుకుంటే మీకు ఇబ్బంది, అమ్మవారి పట్ల అపచారం అయిపోతుంది. మీ చెల్లెలు ఉందనుకోండి, ఆ మర్నాడు ఎన్ని గంటలకు ఇస్తామో చెప్తాం. ఆ మిగిలిన టోకెన్లలో మీరు తొందరగా వచ్చి నిలబడి ఆ టోకెన్లు కూడా తీసుకోండి. మీరందరూ చేసుకోవాలని మా కోరిక. ఇక్కడే కానీ ప్రాంగణం కావలసినంత ఉండి ఉంటే ఇంత ఉత్సాహం ఉన్నందుకు 1 కోటి మందితోటి చేయించే ప్రయత్నమే చేద్దామేమో. ప్రాంగణం ఒకటి పరిధి ఉంది కదండి, ఆర్గనైజింగ్ ఎబిలిటీకి ఒక పరిధి ఉంటుంది కదా, వాటిని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మనందరం భుజం కలిపి మహాశివరాత్రి నాటి సాయంకాలం అమ్మవారిని వైభవోపేతంగా సేవించుకుని మనందరం తరించిపోదాం. మీ అందరూ అమ్మవారి బిడ్డలే, నేను బిడ్డన్నే. ఇది అమ్మ కార్యంగా చేద్దాం. ఎవరో చేస్తున్నారు మనం చేస్తున్నాం కాదు, మనందరం కలిసి అమ్మవారికి చేసుకుంటున్నాం అన్న పూనికతో ఈ కార్యక్రమానికి ప్రతిస్పందించండి. రెండో పరమ ముఖ్యమైనటువంటి గమనిక, రేపటి రోజున కామాక్షీనామం వస్తోంది. కామాక్షీనామం తర్వాత అత్యద్భుతమైనటువంటి భండాసుర యుద్ధం ప్రారంభమవుతుంది. అమ్మవారు భండాసురుడి మీద యుద్ధం చేయడం, అది మహిషాసుర మర్దనంలా ఉండదు, చాలా చమత్కారంగా ఉంటుంది, జ్ఞానం కలుగుతుంది అది వింటుంటే. అందులో బాలానామం వస్తుంది. ఈ బాల అన్న నామం వచ్చిన రోజున అమ్మవారు పరమప్రీతి చెందేస్తుంది. కాబట్టి అమ్మవారు ఏం కోరుకుంటుందంటే, తనకి ఎంతో ఇష్టం ఏమిటంటే బాల పూజ జరగాలని ఆవిడ కోరుతుంది. కాబట్టి ఎల్లుండి అనగా 21వ తారీఖు మాఘశుద్ధ పూర్ణిమ మహామాఘి, పరమోత్కృష్టమైన రోజు. ఆ రోజు బాలానామం యొక్క వైశిష్ట్యాన్ని ఈ వేదిక మీద చెప్తాను. కొద్దిసేపు చెప్పి పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ప్రత్యేక వేదిక కడతారు. బుట్టల్లో వడ్లు పోసి ధాన్యం పోసి బాలల్ని కూర్చోపెట్టి 3 బాలల్ని మేళతాళాలతో తీసుకొస్తారు. అలా పూజ అందుకోవాలన్నా కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఆ బాల అందుకుంటుంది.
ముగ్గురు బాలల్ని ఈ విషయంలో నిర్ణయం చేసేశారు. ఆ ముగ్గురు బాలల్ని 3 జంటలు బుట్టలో పెట్టి తీసుకొస్తాయి. ఆ 3 జంటలు కూడా నిర్ణయింపబడ్డారు. తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఆ బాలకి పూజ చేస్తారు. చూస్తే చాలండి. అప్పుడు ఈ బాల కాళ్ళు కడిగినటువంటి ఎర్రటి నీళ్లు ఉంటాయి. ఆ లత్తుకతో కూడినటువంటి నీటిని మీ అందరి మీద చల్లుతారు. లలితా సహస్రం విన్నందుకు మొట్టమొదట బాలానుగ్రహాన్ని పొంది బాల పూజ చేసి మహాశివరాత్రి వైపుకు అడుగులేద్దాం. మాఘీ నాడు మాఘమాసంలో పౌర్ణమి నాటి రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుండగా ఇంతమంది తల్లులు ఇంతమంది తండ్రులు చూస్తుండగా బాల పూజ జరిగి ఆ బాల పాదోదకం తల మీద పడుతుంటే ఆ రోజున అమ్మవారు ఎంత పొంగిపోతుందో ఆ రోజు ప్రసాదం తీసుకున్న వాళ్ళదే భాగ్యం. కాబట్టి చక్కగా మీ అందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేయబడతాయి. ఎల్లుండి చక్కగా మీ అందరూ అది చూసి వెళ్ళడానికి అనుకూలంగా సిద్ధమై రండి. దయచేసి ముందు కూర్చునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నాకు బాగా తెలుసు ఒక విషయం, వయోవృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, శరీర అవసరాలు ఉంటాయి. ఒక అరగంట ఎక్కువ కూర్చోవాలంటే లేచి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు. అలా ఇబ్బంది ఉంటుందండి మాకన్న వాళ్ళు ముందు కూర్చోకండి. ఎందుకంటే మీరు లేచి వెడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది ఇంతమందిని తొక్కి వెళ్ళడం. ఇప్పుడు కూర్చుంటున్న వాళ్ళు ఎవ్వరూ అలా ఇబ్బంది ఉన్నవాళ్ళు కారు. చక్కగా కూర్చుంటున్నారు. ముందు కూర్చున్నవారు ఆ తల్లి దగ్గర నుంచి ఎంత భక్తిగా కూర్చుంటున్నారో అలా కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా ముందు కూర్చోండి. ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు కూర్చుంటున్న వాళ్ళ విషయంలో నాకేమీ సమస్య లేదు. చక్కగా కూర్చుంటున్నారు. చూడండి, మనందరం అమ్మవారిని సేవించుకుని తరించాలి అని మాత్రమే నా కోరిక. అందుకని మీకు విజ్ఞాపన చేశాను. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక చోట అయితే ఏమంటారంటే, చాలా మంచి శకునం ఏది అంటే భార్య ముఖం చూడు నిద్రలేవడమే. ఎందుకంటే ఆమె యందు లక్ష్మి ఉన్నది. మీకు కన్యాదానం చేసినప్పుడు ఆవిడ్ని లక్ష్మిగా మీకు కన్యాదానం చేశారు. తన భార్య ముఖం చూసి నిద్రలేస్తే లక్ష్మీదేవి ముఖం చూసి నిద్రలేవడంతో సమానం. సరికదా, ఇంట్లో ఎదురుగుండా చక్కగా ఒక పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తి ఉండి, లేదా లక్ష్మీనారాయణులై ఉండొచ్చు, నేనేమి దానికి ఒక్క పార్వతీ పరమేశ్వరుల మూర్తి ఉండాలి అని మాత్రమే నేను ప్రతిపాదన చేయట్లేదు. అది పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, వేదం అంగీకరించినటువంటి స్వరూపమై ఉండాలి తప్ప అవైదికమైనటువంటి స్వరూపములు మాత్రం అయి ఉండకూడదు. అంటే ఇవాళ గమ్మత్తు ఏమైపోయిందంటే, వేదంలో లేని గాయత్రులు అవైదికమైన మూర్తులకి కూడా కలిపేస్తున్నారు. కలిపేసి కొత్త కొత్త గాయత్రులు కనిపెట్టి చెప్పేస్తున్నారు. నేను చెప్తున్నది అటువంటి వాటి గురించి ప్రస్తావన నేను చేయట్లేదు. నేను చెప్తున్నది కేవలం వైదిక మూర్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. చంద్రశేఖర పరమాచార్య వంటి మహాపురుషులందరూ ఏ మార్గాన్ని అనుసరించి మాట్లాడారో నేను కూడా వారి పాదముల యొక్క ముద్రలలో కళ్ళకద్దుకుని మాట్లాడుతున్నాను తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అవైదికమైన మాటల గురించి కానీ, అవైదికమైనటువంటి ప్రసంగాల గురించి కానీ, అవైదికమైన ధోరణుల గురించి కానీ నేను సమర్థించలేను, నేను మాట్లాడలేను. అది నా వల్ల కాదు. ఈ జన్మకది కుదరదు. ఎందుకంటే నా సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది అలా. కాబట్టి నేను చెప్తున్నది వైదిక మూర్తి. ఒక పార్వతీ పరమేశ్వరుడు, ఒక లక్ష్మీనారాయణులు, ఒక గాయత్రి మాత, ఇటువంటి మూర్తుల వంక మీరు చూసి నిద్ర లేవడం, ఆ మూర్తుల యొక్క దర్శనం చెయ్యడం మీకు మంగళప్రదమై ఉంటుంది. ఎందుచేత అంటే అసలు ఆ దర్శనమే శోభనప్రదం. శోభనప్రదం అంటే ఒకటేనండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాలరూపంలో ప్రారబ్ధము పాపపుణ్యములుగా వస్తూ ఉంటుంది. మీకు తెలియదు వచ్చేస్తోందని. పాపము దుఃఖ పెట్టడానికి వచ్చేస్తుంటుంది, ఫలితం ఇవ్వడానికి. ఇవాళంతా సంతోషం అనుకుంటాడు, కానీ దుఃఖం వస్తోంది, తెలియదు వస్తోందని. ఇప్పుడు దీన్ని ఎవరు ఆపుతారని అడిగారు. కేవలము లేవగానే మీరు మొదట చూసింది శోభస్కరమైనటువంటి దర్శనం అయితే మీరు గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి అవసరం లేకుండా దాన్ని తగ్గించేస్తారు. అది అందుకే ఇంద్రియముల యొక్క వ్యాపారము కంటితో మొదలవుతుంది. కంటి వ్యాపారము దేనితో మొదలవ్వాలి అంటే పరమ భద్రమైన మూర్తి దర్శనంతో ప్రారంభం కావాలి. మనస్సుకి మీరు అలవాటు చేస్తే మనస్సు దానికి అలవాటు పడుతుంది, కన్ను విప్పదు. నేను మీకు నిన్నటి రోజున చెప్పాను, ముందు నేను అన్నదాన్ని అనుసంధానం చేస్తుంది మనసు నిద్ర లేస్తున్నప్పుడు. నేను అన్న భావన రాగానే మీరు దానికి అలవాటు చేసేసారనుకోండి, 5 అవగానే అలారం ఎలా కొడుతుందో నేను రాగానే అది అంటుంది తెరవకు తెరవకు, కళ్ళు తెరిచే ముందు తల ఇటు తిప్పు. నువ్వు పడుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కుని చూస్తూ పడుకుంటావు. ఒక ఉదాహరణకి చెప్తున్నాను.
ఉత్తర దిక్కుకు చూస్తూ పడుకుంటావు. ఉత్తర దిక్కుకు చూస్తూ పడుకుంటావు కాబట్టి నీ తల కొద్దిగా ఇలా కుడిపక్కకి తిప్పితే ఉత్తరానికి తూర్పుకి మధ్యలోకి వచ్చినటువంటి ఈశాన్య దిక్కున పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తి ఉన్నది. నీ తల ఇలా కొద్దిగా తిప్పి కళ్ళు విప్పు, నీ దృష్టి మొదట దాని మీద పడుతుంది అని చెప్తుంది. చెప్తే మీకు తెలియకుండానే మీరేం చేస్తారంటే మీ కళ్ళు విప్పకుండా అలా తిప్పి కళ్ళు విప్పుతారు. మొట్టమొదట కళ్ళు విప్పగానే మసక దర్శనం మొట్టమొదట దేవి మీద మీ చూపులు పడతాయంటే ఆ పార్వతీ పరమేశ్వరుల మీద పడతాయి, లేదా లక్ష్మీనారాయణుల మీద పడతాయి. అలా పడడం వల్ల ఏమవుతుంది అంటే అది మీకు శుభప్రదమై శోభనప్రదమై మిమ్మల్ని రక్షించగలిగినటువంటి దర్శనం అవుతుంది. ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని పరమ ప్రమాదకరమైనటువంటి ధోరణుల వైపుకి తీసుకెళ్ళనివై ఉంటాయి. కేవలము దర్శనము చేత అటువంటి స్వరూపాలు అంత భద్రమైనవై ఉంటాయి. కాబట్టి ఆమె శుభప్రదురాలు కాదు. అసలు రహస్యం ఏమిటో మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇవి రెండూ మంచిదే, కాదు అంటే నేను ఏదో పక్కన పెట్టేశానని మీరు అనుకోకండి, అది యథార్థమే. కానీ మీరు బాగా తత్వరీత్యా గమనించవలసిన రహస్యం ఒకటి ఉంటుంది. శివ అంటే ఎవరండి? పరమశివుడు. పరమశివుడు అని నేను అన్నప్పుడు మీకు వెంటనే మగాయన గుర్తొస్తారా, ఆడావిడ గుర్తొస్తుందా? అది నేను ఏం పెద్ద ప్రశ్న ఏం వేయట్లేదండి. మీరు మామూలుగా చెప్పచ్చు జవాబు. వీడు దీనివల్ల ఏమైనా పీకట్టుకుంటాడేమో అని మీరేం భయపడిపోక్కర్లేదు. నేను శివ అన్నప్పుడు మీకు ఎవరు జ్ఞాపకం వస్తారమ్మా? పురుషుడా స్త్రీయా అమ్మా? అది శివుడే. పురుషుడా స్త్రీయా? పురుషుడే కదా. ఆ తల్లి ధైర్యంగా చెప్పారు. పురుషుడు జ్ఞాపకానికి వస్తాడు. శివ అన్నప్పుడు వాకి దీర్ఘం లేదు. వాకి దీర్ఘం లేకుండా శివ అన్నప్పుడు పురుషుడు జ్ఞాపకానికి వస్తాడు. ఇప్పుడు దానికి దీర్ఘం ఇచ్చారనుకోండి, పురుషుని యొక్క శరీరమునందు స్త్రీయత్వం ఉంటుంది. ఇదే శివ. శివ అవడం అంటే ఏమిటో తెలుసా అండి? పురుషుని యందు స్త్రీయత్వం వచ్చుట. అంటే నాకు తెలుసు మీరు వెంటనే ఏమంటారంటే అలా ఎలా కుదురుతుందండి, శివుడు ఎప్పటికీ పురుషుడే కదా ఆయన అంటే శివ అన్నప్పుడు శివుడు స్త్రీ అయిపోతాడా? అది కాదు నేను చెప్తున్నది. శివుని యందు అమ్మతనం మేల్కొంటుంది. శివుని యందున్న అమ్మతనానికి శివ అని పేరు. మీరు గమనించారా? ఇది నేను మీకు ఒక ఉపమానం చెప్తే మీరు పట్టుకుంటారు. ఎందుకని అంటే మీరు అనుభవిస్తున్నదే, కానీ కొద్దిగా ఒక ఉదాహరణ చూపిస్తే మీకు అర్థమవుతుంది. నా భార్య యందే నేను ఉంటాను, అందుకే భార్యకి భర్తకి మధ్యలోకి వెళ్ళవద్దు, గురువుకి శిష్యుడికి మధ్యలోకి వెళ్ళవద్దు, నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళవద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళి నన్ను మీరు నింద చేసి మాట్లాడారనుకోండి, వెంటనే నేను ఎంత కోప్పడతానో నన్ను నింద చేస్తే ఒకవేళ అంతకన్నా కూడా ఎక్కువ కోప్పడుతుంది మా ఆవిడ. అవునా కాదా? అంటే ఇప్పుడు మా ఆవిడ యందు ఎవరి విషయంలో కోపం వచ్చింది? దాన్ని నిందించడం వల్ల కోపం రాలేదు. దాని ఎందున్న నేను అంటే దాని ఎందు నేను అంత భద్రంగా భావింపబడుతున్నాను. నా భార్య యందు నేను, నా యందు నా భార్య అంటే ఏదో నా భార్య పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, ఓ 4 రోజులు పిల్లలకి వేళపట్టున ఏదో నేను అన్నం అవి ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు అయ్యో పాపం వీళ్ళ అమ్మ లేదు, వీళ్ళ అమ్మ ఉంటే ఈ పాటికి గబగబా అన్నం పెట్టేసేది వీళ్ళకి అని చెప్పి నేను చీకాల్చుకుని గబగబా అన్నం వండడమో, లేదా నా యందు చాలా ప్రేమ కలిగినటువంటి ఒకరిని అభ్యర్థించి వారిని అమ్మ మీరు కొద్దిగా వంట చేసి పెట్టండి అమ్మా అంటే తల్లికి అవసరం లేకపోయినా ఆ తల్లి నా యందున్న ప్రేమ చేత ఒక అల్లుడికి అత్తగారిలాగో ఓ కొడుక్కి తల్లిలాగో వచ్చి వంట చేసి పెట్టారనుకోండి, అప్పుడు నేను నా బిడ్డల విషయంలో అమ్మతనంతో ఉన్నాను. నా యందున్న అమ్మతనమే అప్పుడు ప్రతిఫలించింది. నా బిడ్డల యందు నేను చూపే మమకారమునందు నా యందున్న అమ్మతనం ఉంది. నా యందున్న నాతనం, నా పిల్లలు అల్లరి చేసినప్పుడు నా భార్య నాలో ఉన్నటువంటి తండ్రితనాన్ని రెచ్చగొడుతుంది. నువ్వేనయా వాడిని శిక్ష వేసి జాగ్రత్త చేయవలసిన వాడివి, ఇప్పుడు 4 దెబ్బలు కొట్టడం కూడా నేనే కొడతాను. తండ్రితనంలో ఒక చిత్రం ఉంటుంది, అది శిక్ష వేస్తుంది.
దాని యందు కించిత్ భయం ఉంటుంది తండ్రితనంలో. మీరు ఎంత కాదన్నా ఇది సత్యం. అందుకే పిల్లలు అమ్మ దగ్గర చేరినట్టుగా తండ్రి దగ్గర చేరడం కొంచెం కష్టంగా ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఎన్నో మాట్లాడేస్తుంటారు, ఎన్నో చెప్పేస్తుంటారు. అమ్మ దెబ్బలాడినా కూడా 5 నిమిషాల్లో మర్చిపోయి అమ్మ అమ్మ అని వెళ్ళిపోతారు. కానీ నాన్నగారి దగ్గర బాగా అదును చూసి కానీ అడగరు. ఆయన ఎప్పుడు దెబ్బలాడిన వాడే కానివ్వండి, ఆయన పరమ ప్రేమమూర్తే కానివ్వండి, సాధారణంగా మర్యాద ఎలా ఉంటుందంటే అమ్మ కొంచెం నాన్నగారికి చెప్పవా అమ్మ అంటారు. అంతేకాని నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి మీరు అమ్మకు కొంచెం చెప్పరా అండి అని అడగరు. మీరు చూడండి, అంటే మీరు కనిపెట్టవలసింది ఏంటంటే అమ్మ మాటలో పోషణ ఉంది. అమ్మతనంలో తొందరగా మీకు సాన్నిహిత్యం ఉండే అవకాశం ఉంది. అమ్మలో మీరు చెప్పుకోగలిగినటువంటి స్వాతంత్రం ఉంది. అమ్మతనంలో మీ యందు ప్రేమ ఉన్నది. ఇవే శివుని యందు అమ్మవారిగా ఉంటుంది. శివుని యందు అంతర్భాగమే. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మా అని పిలిస్తే ఏది పలుకుతుందో అది శివా అన్నప్పుడు శివుడిలోంచి పలుకుతుంది. మీరు పట్టుకోగలిగారా? అది శివుడిలోనే ఉంది. శివుడిలోనే ఉంది ఆ అమ్మతనం. శివునిలోనే ఉన్న అమ్మతనం మేల్కొని శివుడు మీకు సహకరించడం శివా అవడం. ఇది అసలు శివా అన్న తత్వానికి అర్థం. ఇలా ఉంటుందని ఎలా తెలుస్తుందండి అని మీరు నన్ను అడగచ్చు. దీనికి వేదం ఒక చాలా గమ్మత్తైనటువంటి మాట చెప్పింది. నేను అప్పుడప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తుంటాను కదా. శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంటుంది ఎదుర్వేదం. మీరు జీవితంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఎర్రసిరాతో రాసి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఏమిటంటే మీకు ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టమును ఇచ్చినవాడు ఈశ్వరుడే. మర్యాదతో చెప్పవలసి వస్తే, వేదాన్ని నమ్మి మాట్లాడినవాడు మాట్లాడవలసి వస్తే అంతే మాట్లాడతాడు. మీకు ఒక కష్టం వచ్చింది, ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. అది ఎంత కష్టం కానివ్వండి. అమ్మా ఈశ్వరుడు అలా చేయడమ్మా అని చెప్పకూడదు, ఈశ్వరుడే ఇచ్చాడని చెప్పాలంతే. ఎవరిచ్చారయా ఈ కష్టం? ఈశ్వరుడు ఇచ్చాడు. సుఖం ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. అదేంటంటే కష్టం ఎందుకంటే ఇవ్వడం? సనాతన ధర్మమునందు కష్టమునిచ్చేవాడొకడు, సుఖమిచ్చేవాడొకడు ఇద్దరు ఉండరు. మిమ్మల్ని భయపెట్టడానికి ఒకడు, భయం తీర్చేవాడు ఒకడు ఉండడం అన్నది సనాతన ధర్మంలో ఉండదు. భయకృత్, మీకు భయం కల్పించేవాడు ఆయనే. భయనాశన, మీ భయం పోగొట్టేవాడు ఆయనే. ఇది పట్టుకోవాలి. రెండూ ఆయనలోనే ఉన్నాయి. మిమ్మల్ని భయపెట్టినప్పుడు, మీకు కష్టం ఇచ్చినప్పుడు ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలుసా అండి? ఘోరమూర్తి అంటారు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యో ఘోరతరమూర్తిగా ఉంటాడు. చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాడు. అప్పుడు ఆ మూర్తిని మీరు ఊహ కూడా చేయలేరు. మీకు భయం వేస్తుంది. వేదం అయితే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసేసింది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు దన్వనే బాహుభ్యాముతతే నమః. ఈశ్వర నీ కోపానికో నమస్కారం, ఈశ్వర నీ చేతిలో ఉన్న ధనస్సుకో నమస్కారం. మేము నీ బిడ్డలమయ్యా, ఏమిటి మా మీద కోప్పడుతున్నావు? ఏమిటి ధనస్సు పట్టుకున్నావు? అవునరా, నువ్వు ఈ పాపం చేశావు. ఆ పాపానికి ఫలితం ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాపానికి ఫలితం ఇచ్చేటప్పుడు ఈ ఘోర రూపంలో నించుంటున్నాను. ఇప్పుడు ఈ ఘోర రూపం మీ పట్ల ఉపశాంతి పొందాలంటే అందులోనే ఉన్నటువంటి అమ్మతనం లేవాలి. అమ్మతనం పైకి లేచిందనుకోండి, ఈ ఘోర రూపం తగ్గిపోతుంది. ఈ ఘోర రూపం తగ్గిపోయి మీకు ప్రసన్న రూపుడైపోవాలి, అంటే మంగళప్రదుడైపోవాలి, మీకు శుభాలు ఇచ్చేవాడుగా ఉండాలి. ఎప్పుడూ ఘోర రూపం మీ మీదకి లేవకుండా ఉండాలంటే, మీరు ఎప్పుడూ ఆయన్ని మంగళప్రదుడుగా ఉంచాలంటే ఆయనలో అమ్మతనాన్ని లేపుతూ ఉండాలి. అమ్మతనాన్ని లేపుతూ ఉండడం అంటే ఒక్కటే, ఈశ్వర తప్పు చేయలేదని నేనన్నా, పాపం చేయలేదని నేనన్నా, ఖచ్చితంగా పాపం చేశాను. పాపం చేయకపోతే నేను ఇలా మనుష్య శరీరంతో రాను. మనుష్య శరీరం అంటేనే పాపపుణ్యాలు అనుభవించడానికి వచ్చింది. కాబట్టి నేను పాపం చేశాను. కానీ నాకు ఇవాళ ఒక రహస్యం తెలిసింది. పాపమునకు ఫలితం నువ్విస్తావు, పుణ్యమునకు ఫలితము నువ్విస్తావు. నిన్ను నమ్మి ఉన్నాను కదా, నువ్వు నాకు ఘోరాతి ఘోరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తే నా మనసు ఇంకా బాగా కుదురుకుని ఉన్నటువంటి స్థితి కాదు. ఈ శోకము వలన నా మనస్సు నీ పాదములను విడిచిపెట్టేస్తుందేమో అని భయంగా ఉంది.
అందుకని తండ్రి నా తప్పులను మన్నించు, నా తప్పు క్షమించు, నా పాపములను క్షమించు. అందుకే మీరు ఏ స్తోత్రం చేయండి ఆఖరణ ఒకటి ఉంటుంది, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. వెంకటేశ్వరుడిగా అన్నారనుకోండి, నేను అజ్ఞానిని, 1, 2 కావు నా తప్పులు, అశేషాన్, ఎన్ని తప్పులో లెక్క పెట్టడానికి వీల్లేదు. నేను ఇన్ని తప్పులు చేసిన వాణ్ణి, నువ్వో దూది పర్వతమునందు నిప్పురవ్వ లాంటి వాడివి, ఇన్నింటినీ నువ్వు కాల్చేయగలవు, నేను ఒప్పుకున్నాను కాబట్టి. నువ్వేం చేస్తావు? క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఈశ్వర నన్ను మన్నించు. ఇది ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ఇది వేదము యొక్క సారం. మీరు ఇక్కడి నుంచి మాట్లాడాలి. ఇక్కడి నుంచి మాట్లాడి ఈశ్వరుడు ఉన్నాడు, నా పాపమును చూస్తాడు, నా పుణ్యమును చూస్తాడు, నా పాపమునకు ఫలితమిస్తాడు, నా పుణ్యమునకు ఫలితమిస్తాడు. ఇవాళ సంతోషంగా ఉన్నాను, రేపు కూడా సంతోషంగా ఉండాలంటే ఆయనలో ఉన్న అమ్మతనాన్ని నేను మేల్కొల్పుతూ ఉండాలి. ఆయనలో ఉన్న అమ్మతనాన్ని మేల్కొల్పడం అంటే, తండ్రి నా పొరపాట్లుంటాయి, నా తప్పులుంటాయి, నా పాపాలుంటాయి, నేను ఎంతటి వాణ్ణయ్యా, స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను మన్నించు. అలాగని తప్పులు చేస్తూ ఉండమని కాదు, నేను తప్పులు చెయ్యకుండా నువ్వే నన్ను నిగ్రహిస్తుండు, నాకు జ్ఞానమును కల్పించు, నాకు గురువులతోడి సంగమును అట్టపెట్టు, నాకు పెద్దలతోడి సాన్నిహిత్యాన్ని ఇయ్యి, సత్సంగాన్ని ఇయ్యి. పెద్దలతో కూడి ఉండడం వల్ల, తరచు నేను ఆ మాటలు వినడం వల్ల నేను పాపములను చేయనటువంటి స్థితిని నాకు కృప చెయ్యి తండ్రి అని మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యవలసి ఉంటుంది. ఇది నా అంత నాకు రావట్లేదు, నువ్వు నాకు ఇయ్యని అడగడం శరణాగతి చెయ్యడం. అప్పుడు మీరు మీ ఉపాయములను వదిలిపెట్టేశారు. నేను నా వల్ల నేను ఉండలేకపోతున్నాను, నువ్వే నన్ను కాపాడు. శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. ఇది మీరు చెయ్యడం ఆయనలో ఉన్న శివాని పైకి లేపడం. ఈ శివా లేస్తే ఆయన ఏమై ఉంటాడు? రుద్రస్య భేషజీ. ఆయన మందు వేసుకుంటున్నాడు. ఏమిటి మందు అండి అంటే, అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన వాడు ఏం చేస్తాడు? అనారోగ్యంతో ఉండిపోడు. నాకు దగ్గు వచ్చింది అనుకోండి, నేను అలా దగ్గుతూనే ఉంటానేంటి? ఆ దగ్గు తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుంది? 2 రోజులో 3 రోజులో బాధపడుతుంది. నేను ఔషధి తీసుకుంటాను. అందుకే మనకి సంస్కృతంలో మూలిక అని ఒక శబ్దం ఉంది. మూలిక స్త్రీలింగం. మూలిక ఒక వేరుగా ఉంది అనుకోండి, లేకపోతే ఒక బెరడుగా ఉంది, ఒక కొమ్మగా ఉంది, ఒక ఆకుగా ఉంది మూలిక. మీరు ఇప్పుడు ఈ మూలికని తెచ్చి దాన్ని మింగేయరు. ఒక వేరు ఉందనుకోండి, మీకు ఏదో శరీరంలో కడుపు నొప్పిగా ఉంది, ఈ వేరు మీరు ఉపయోగిస్తే మీకు తగ్గిపోతుందండి అని ఒక చెట్టు వేరు మీకు ఇచ్చారు. మీరు ఆ వేరు వేరుగా మింగరు కదా, దాన్ని మంచినీళ్లతో మింగేయరు. దాన్ని ఏదో కొద్దిగా ముక్క తీసి అరగతీస్తారు. మూలికని అరగతీసి నీటిలో కలుపుకుని పుచ్చుకుంటారు. పుచ్చుకుంటే ఇప్పుడు ఈ మూలిక ఏం చేస్తుందంటే, మీ లోపలికి వెళ్ళిన తరువాత ఔషధీతత్వమును వెలిబుచ్చుతుంది. అది లోపలికి వెళ్ళి వెతుకుతుంది. దేన్ని వెతుకుతుంది? మీకు రోగమునకు కారకమైనటువంటి క్రిములు ఎక్కడున్నాయో వెతుకుతుంది. రక్తంలో వెళ్ళి వాటి మీద దాడి చేసి వాటిని సంహారం చేస్తుంది. సంహారం చేస్తే మీకేమైంది? ఆరోగ్యము కలిగినది. మీరు ఆరోగ్యవంతులే. మీకు ఇప్పుడు పోయింది ఏమిటి? పోయింది కొత్తగా ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు ఏం తీసేసింది? మూలిక అనారోగ్యం తీసేసింది. అంటే మీరు మళ్ళీ మీ సహజ స్థితిలో గడిపారు, మీరు ఆరోగ్యవంతులుగా వచ్చేశారు. ఇలా మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీ అనారోగ్యమును తీయగలిగినటువంటి మూలిక స్త్రీలింగం అయితే, పరమశివుడికి కూడా ఒక మూలిక ఉన్నది. ఘోర రూపంతో నించున్నప్పుడు ఆయన్ని మళ్ళీ శివుడినిగా ఎవరు చేస్తారు? శివా రుద్రస్య భేషజీ. అందుకే శాస్త్రంలో పరమశివుడికి ఎంత గొప్ప నమస్కారమో వైద్యుడికి కూడా అంత గొప్ప నమస్కారం. అసలు వైద్యుడిగా పుట్టినటువంటి వాడు అవైదికమైన వాటి జోలికి వెళ్ళకూడదు. వెళ్తే వాడికన్నా హీరుడు ఇంకోట్లేడు. ఎందుకంటే వేదం ఒక్క వైద్యుడినే అంత కీర్తించింది, అంత గొప్ప కీర్తన చేసి నమస్కారం చేసింది. భేషజీ అన్న మాట కూడా భిషక్ అంటే వైద్యుడు. భేషజీ ఆమె వైద్యుడిగా ఉంటుంది, ఉండి ఘోరమూర్తిని అఘోరమూర్తిని చేస్తుంది. ఇలా ధనస్సు పట్టుకుని లేస్తుంటే మీరు ఈ మాట అనగానే, అయ్యా నీలో ఉన్న అమ్మతనాన్ని అడుగుతున్నాను, నన్ను కాపాడు అనగానే ఆయనలోనే ఉన్న అమ్మతనం, ఆ అమ్మతనమే అమ్మవారు.
అమ్మవారు ఏం చేస్తుంది? రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, ప్రసన్నుణ్ణి చేస్తుంది. అయితే ఏం చేయమంటావు? చాలా ఘోరమైన పాపం చేశావు, మరి ఏదో ఒకటి చెయ్యాలే నిన్ను. సరేలే, నిన్ను ఈసారికి వదిలిపెట్టేస్తున్నాను. ఎలా వదిలిపెట్టేస్తున్నానో తెలుసా? నీకు వాహనంలోంచి నువ్వు కింద పడిపోవాలి, నీకు నెత్తురు కారిపోవాలి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యులు కట్టుకట్టాలి, నువ్వు కొన్నాళ్ల పాటికి ఆఫీస్కి వెళ్లకుండా మంచం మీద పడుకుని ఉండాలి. ఇది కదా నీ పాపానికి ఫలితం నేను ఇవ్వవలసింది. ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నానో తెలుసా? నువ్వు బస్సు దిగిపోతుంటే గభాల నీ చేతి వాచి కొంచెం వదులుగా ఉండడం వల్ల ఆ పక్కనే ఉన్నటువంటి ఒక మేకుని పట్టుకోవడంలో గభాలను లాగడంలో వాచి గట్టిగా పట్టుకుని స్ట్రాప్ తెగిపోయింది. తెగిపోవడంలో చెయ్యి తెగింది, రక్తం కారిపోతోంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కట్టారు. గబగబా హాస్పిటల్ పక్కనే ఉందండి అని తీసుకెళ్లారు. డాక్టర్ గారు చూశారు. అయ్యో చాలా రక్తం తగ్గిందండి అన్నారు. పడుకోబెట్టి ఆ రోజుకు కొంచెం నెత్తురు ఎక్కించారు. ఏం పర్వాలేదు, మీరు రేపటి నుంచి క్యాప్సూల్ చేసుకోండి, తగ్గిపోతుంది, రేపు ఆఫీస్కి వెళ్ళిపోండి అన్నారు. కట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు వాహనంలోంచి పడిపోవడం జరిగిందా? నెత్తురు కారిందా? కట్టారా? ఆ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళారా? మంచం మీద పడుకున్నారా? వైద్యుడు సేవలు అందించాడా? ఓ రోజు సెలవు పెట్టారా? ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీరు కానీ ఈశ్వరుణ్ణి ఆ రోజు ఉదయం ఇది అడిగి ఉండకపోతే ఆ రోజున బహుశಃ మీకేమవుతుందంటే ఆ బస్సుకి సంబంధించిన ఒక రేక్ ఒకటి కిందకి దిగుతున్నప్పుడు ఏదో ఒకటి కోసుకుపోయి ఏ కాలో తెగిపోయి ఓ 2 నెలల్లో 3 నెలల్లో హాస్పిటల్లో పడు. కోతిపుండు బ్రహ్మరాక్షస అయింది అని ఒక సామెత. ఎందుకు అవుతుందో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం లోపించిపోయిందని గుర్తు. అయితే అవైదికమైతే ఎలా చెప్తారో తెలుసా అండి? వైదికమైనటువంటి ధోరణి లేకపోతే మనస్సులో ఎలా చెప్తారంటే నే తీసేస్తాను ఇవన్నీ అంటారు. ఎలా తీసేస్తావు? ఎలా తీస్తావు నువ్వు? వేదం ఏం చెప్తోంది? తీయవలసిన వాడు వేరొకడు ఉన్నాడు, వాడికి నమస్కారం చెయ్యని చెప్పాలి నువ్వు. వాడికి నమస్కారం చేయవయ్యా, వాడి అనుగ్రహం పొందవయ్యా, ప్రతిరోజు చక్కగా ఈశ్వరుడికి నమస్కారం చేసుకో. అది శాశ్వత ఉపశమనం. శాశ్వతంగా వాడు మంచి మార్గంలోకి వెళ్ళిపోవడానికి, వాడు భద్రంగా ఉండడానికి మార్గం. ఇప్పుడు నీకేమున్నాయో అవన్నీ నేను తీసేస్తానంటే వాడిని నువ్వు ఏ మార్గంలోకి తీసుకెడుతున్నావు? అదే అవైదికం. వైదికం అనగా నీకు శాశ్వతమైన, భద్రమైన, మంగళప్రదమైన పరిష్కారమును సూచించుట. కాబట్టి శివా విశ్వస్య భేషజీ. ఇప్పుడు ఆవిడ రుద్రుణ్ణి మీకు శివుణ్ణి చేస్తోంది. ఎవరు? ఆయనలోనే ఉన్న అమ్మతనం. కొత్తగా అనుకోకండి, అమ్మ అయ్యలోనే ఉంటుంది. మీకు నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఈవిడిక్కడ ఉన్నారు, ఈవిడలోనే శివుడు ఉన్నాడని నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ నేను శివుణ్ణి వేస్తే ఆయనలోనే ఆవిడ ఉంటుంది. ఆయన ఆవిడ విడివడి ఉండరు, వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. కాబట్టి ఆవిడ రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తోంది. అది శివా. ఆవిడే విశ్వస్య భేషజీ. ఆవిడ విశ్వానికి మందు. విశ్వానికి మందు అంటే ఏమిటి? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని ప్రారంభం. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం అంత గొప్ప వరం మనుష్య జన్మకి ఇంకొకటి లేదు. ఏ కారణం చేతనైనా మీరు విష్ణు సహస్రాన్ని విడిచిపెట్టుకుంటే మీ అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడు. లలితా సహస్రం ఇంకొక పైమెట్టు మీద ఉంటుంది. అటువంటి విష్ణు సహస్రం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని మొదలెట్టింది. విశ్వమే విష్ణువు. ఇప్పుడు ఈ విశ్వములో నువ్వు కూడా ఉన్నావు. నువ్వు కూడా ఒక మనిషివి, విశ్వమునందు అంతర్భాగం. నువ్వెప్పుడు విష్ణువు అవుతావు? నీవే ఈశ్వరుడు ఎప్పుడూ అవుతావు. నువ్వు ఈశ్వరుడు అవడానికి నీకు కొత్తగా ఆత్మ సాక్షాత్కారం అన్న మాట లేదు. సాక్షాత్కారం అంటే లేనిదొచ్చి నీకు కనబడితే సాక్షాత్కారం. సాక్షాత్కారానికి ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆత్మని? ఆత్మని తీసుకొచ్చి నీకు చూపిస్తే సాక్షాత్కారం. ఆత్మ ఎక్కడుందండి? ఇక్కడే ఉంది. ఆత్మానుభవము. ఆత్మగా మీరు అనుభవాన్ని పొందితే అద్వైతానుభూతి, దాన్ని అపరోక్షానుభూతి అని పిలిచింది వేదం. అంటే ఆత్మ సాక్షాత్కారమా, ఆత్మానుభవమా? అంటే ఆత్మానుభూతి, ఆత్మానుభవమునకు రావాలి. ఆత్మానుభూతి 5 నిమిషాల్లో వచ్చేది కాదు. మీరు నా దగ్గరికి 8 గంటలకు వస్తే 8:10కి మీకు ఆత్మానుభవం నేను ఇవ్వలేను.
మీరు గురువు దగ్గరికి వెళ్ళి వినగా వినగా చదువుకోగా పరిశీలన చేసుకోగా నయ్యితి అని మీరు విడిచిపెట్టగా ఎవరి అన్నం వాడు తిని ఆకలి తీర్చుకున్నట్టు మీరు చివరికి మీ ఆత్మయందు అనుభూతి మీరు పొందుతారు. అదే అందరి యందున్న ఆత్మ. ఆ ఆత్మానుభూతికి మీరు ఎదగవలసి ఉంటుంది. ఈ ఎదిగేటట్టుగా ఎవరు భగవంతుడి పాదములు పట్టుకున్నారో ఎప్పుడు ఆయన ఘోరమూర్తి అయిపోతాడనే పాదాలు పట్టుకోక్కర్లేదు. మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ మీకు ఆత్మానుభవం కలిగేటట్టుగా చేసేటట్టు పైకెక్కించగలిగినటువంటి శివుడిలోనే ఉన్న జ్ఞానానికి శివ అని పేరు. ఆవిడ ఎందుకు ఎక్కిస్తుంది? ఆవిడ ప్రేమ మాతృమూర్తి కనుక ఎక్కించి శివుడిని తెలియచేస్తుంది మీకు. ఇక్కడే మీరు కూడా శివుడై ఉంటారు. అందుకే శంకరాచార్యులు వారు ఏంటి గోవిందపాదాచార్యుల వారిని కలుసుకుంటే కస్త్వం అని అడిగారు. ఎవరు నువ్వు అని అడిగారు. అడిగితే అంతే ఆయన పెద్ద స్తోత్రం ఒకటి చెప్పారు. చెప్పి చిదానంద రూప శివోహం నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాను, నేను అవయవాలు కాను, నేను సప్తధాతువులు కాను, నేనెవరు? చిదానంద రూప, నేను చిదానంద రూపుణ్ణి. శివోహం నేను శివుణ్ణి, నేనే శివుణ్ణి. ఇది ఆత్మానుభవము. శంకరుల వంటి పెద్దలు చెప్పిన మాటలు ఏమున్నాయో అవి మనకి అనుసరణీయములు. కాబట్టి ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అదే అదేంటంటే నేను శివుడు ఏమిటంటే బాబు, నేను కోటేశ్వరరావు అన్నవాడిని చిదానంద రూప శివోహం అనగలగాలంటే ఆవిడ అనుగ్రహం కలిగితే, అంటే శివుడిలోనే ఉన్న అమ్మతనం అనుగ్రహిస్తే ఆ జ్ఞానం వచ్చి నువ్వు శివుడు అయిపోతావు. అప్పుడు ఆ జ్ఞానమే అమ్మ. అప్పుడు నీకు తెలుసుకున్న ఆత్మానుభవమే, నువ్వు పొందిన ఆత్మానుభవమే శివుడు. అప్పుడు నువ్వే శివుడు అంతే. ఈ స్థితికి శివా విశ్వస్య భేషజీ, ఆవిడే శివా రుద్రస్య భేషజీ, స్త్రీలింగంతో చెప్తే. కాబట్టి ఇప్పుడు ఆవిడ శివా, ఇది ఆవిడ యొక్క గొప్పతనం. అందుకే మీరు చూడండి, శంకర భగవత్పాదులు కాని ఒక్క మాట మాట్లాడితే ఎంత జాగ్రత్తగా ఉంటాయో తెలుసా అండి. జాగ్రత్తగా ఉండడం అంటే ఆయనకి జాగ్రత్తని కాదు నా ఉద్దేశం, ఆయన అపర శివావతారం. అందుకే ఆ మాటలు అలా ఉంటాయి. ఇప్పుడు మీరు నా బయట ఉన్నారు, నన్ను కదపాలి అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు నన్ను కొద్దిగా కదుపుదాం అనుకున్నారు. మీరు నన్ను కదుపుదాం అనుకుంటే మీరు ఏం చేయాలి? మా ముత్యాల సత్యనారాయణ వచ్చి నన్ను ఒకసారి కొంచెం గురువుగారిని ఇలా జరగండి అని ఇలా తోశాడు అనుకోండి, నేను కొంచెం జరుగుతాను. నన్ను కదపడం అంటే బయట ఉండాలి. నా యందు స్పందన కలిగించడం అంటే నా శరీర సంబంధం కాదు, నా మనో సంబంధం. లోపల వచ్చింది స్పందన లోపలిది, కదలిక బయటది కదండి. లోపల స్పందన వచ్చింది. ఈ స్పందనయే ప్రధానము. మీరు చూడండి, అలా వెళ్ళిపోతుంటాడు ఒక ఆయన, ఏదో జేబులో 1000 రూపాయలు పెట్టుకుని బ్యాంకులో వేద్దామని వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ స్పృహ తప్పిపోయి పడిపోయింది చెట్టు కింద. వెళ్ళి నీళ్లు చల్లారు. ఆవిడ లేచి కూర్చుని అన్నం తిని వారం రోజులయ్యింది, నీరసం అని ఇలా పడిపోతాం. ఈయన బ్యాంకులో వేద్దామని పట్టుకెడుతున్న 1000 రూపాయల్లో గబగబా ఏం చేశాడంటే అలా వెళ్ళి ఒక భోజనం ప్యాకెట్ ఒకటి అక్కడ కూర్చుని అమ్మ తిను అని గబగబా విస్తరి అరిటాకేసి ఆ అన్నం పెట్టి మెల్లిగా తినని పరిగెత్తుకెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి మెల్లిగా తినమ్మా, మెల్లిగా తినని ఆ పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి, ఏమంటే ఇప్పుడే అన్నం తింది ఆవిడ బడలిపోయింది, 1 గంట మీ అరుగు మీద పడుకోనివ్వండి అని అడిగాడు. ఈయన ముఖం చూసి సరే పడుకోనివ్వండి అన్నారు. ఈవిడ్ని పడుకోబెట్టి, అమ్మ ఎందుకైనా మంచిది 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకో, అలా అన్నం లేకుండా ఎప్పుడు ఉండకో, జాగ్రత్త ఉష్మా, ఎవరో మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన 750 రూపాయలే బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకులో ఉన్నటువంటి గుమాస్తా ఆయనకి పరిచితుడే. ఏమయ్యా 1000 రూపాయలు వేస్తున్నావుగా, ఇవాళ 750 వేస్తున్నావే అన్నాడు స్నేహితుడే. ఏమి లేదురా 850 వేశాడు. 850 వేసావు అన్నాడు. ఏమీ లేదురా, వస్తుంటే ఒక ఆవిడ పేదరాలు చెట్టు కింద పడిపోయింది, నా హృదయం స్పందించిందిరా, ఖర్చు పెట్టానన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనలో కదిలినటువంటి కారుణ్యం బయట నుంచి ఎవరన్నా కదిపారా, లోపలే కదిలిందా? లోపలి కదలిక స్పందన, బయట నుంచి వచ్చినటువంటి కదలిక శరీరానికి. లోపల కదిలిన కదలిక స్పందన. అలాగే చాలామంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చూసి అని వెళ్ళిపోయారు, వాళ్ళ స్పందన అంతవరకు. ఈయన స్పందన అన్నం పెట్టడం వరకు. ఇంకొక ఆయన స్పందన
ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటారేమో అని చెప్పి శాశ్వతంగా అనాథ శరణాలయం కట్టడం వరకు. ఇప్పుడు ఈ స్పందన స్థాయిని బట్టి ఉపకారం ఉంది అంది శాస్త్రం. ఈ స్పందన ఉన్నదే, ఇది శివుని యందు కల్పించేది ఇది శివాయే అన్నారు శంకరాచార్యుల వారు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. ఆ మాట చూసారా, అది శంకరుల ప్రజ్ఞ అంటే. ఈ కదలిక లోపల తెచ్చేదెవరు, ఆయన్ని కారుణ్యమూర్తిని చేసేదెవరు? ఇలా ధనస్సు పట్టుకుంటే వెంటనే అయ్యా నా తప్పే క్షమించు అనేటప్పటికీ ఏ స్పందన ఆయన్ని మళ్ళీ మీకు ప్రసన్నమూర్తిని చేస్తోందో ఆమెయే శివా. ఏ అమ్మవారు, ఏ అమ్మతనం మీకు జ్ఞానమిచ్చి ఆయనగా మారుస్తోందో అది శివా. అందుకని విశ్వస్య భేషజీ శివ రుద్రస్య భేషజీ, ఇది శివా. కాబట్టి శివ శివ ఎక్కడున్నాయి? వేరుగా లేవు. శివుడు యందు శివ ఉంది, శివ యందు శివుడు ఉన్నాడు. పాలల్లో నీళ్లు పోసానండి, పాలల్లో నీళ్లు పోసామంటే పాలల్లో నీళ్లు కలిపానన్నాను. ఇంకొక ఆయన అన్నాడు కాదు, మీరు కొంచెం నీళ్లలో పాలు కూడా కలిపారన్నాడు. ఏది కరెక్ట్? రెండూ కరెక్టే. పాలల్లో నీళ్లు కలిసినప్పుడు నీళ్ళలో పాలు కలవలేదేంటి? రెండూ కరెక్టే. శివుడిలో అమ్మవారు ఉందన్నాను నేను. అమ్మవారులో ఎవరున్నారు? ఇప్పుడు నేను ప్రతిరోజు ఇలా చూపించి ఈవిళ్ళలోనే అయ్యవారు ఉన్నారని నేను చెప్తే అందులో ఏముంది తప్పు? మీకు ఏమైనా తప్పు ఉందా? నేను సత్యం మాట్లాడాను. కాబట్టి ఇది పట్టుకోగలగడం. ఇప్పుడు మీకు అసలు గొప్పతనం ఎక్కడో తెలుసా అండి? అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడి దర్శనం చేసినప్పుడు మీకేం కనపడాలంటే, శివలో ఉన్న శివ కనపడుతోంది. నాకు ఏం అదృష్టం రా, శివునిలోని అమ్మతనమే నాకు దర్శనం అవుతోంది. కాబట్టి ఇలా నమస్కరించడం ఇంకా నాకు అన్ని విధాలా భద్రం.